రెక్కలు తెగిన పక్షిలా బీఆర్ఎస్ తయారైందన్నారు బీజేపీ నేతలు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రామ్నగర్ ర్యాలీలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 7 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ పార్లమెంట్ కమిటీ. మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్ రామ్నగర్ డివిజన్లో కిషన్ రెడ్డి యాత్ర నిర్వహించారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో స్కామ్లు, దోపిడీలే జరిగాయని ఆరోపించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. 40 సీట్లున్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో ఆ 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. దేశంలో ఏ నగరంలో తీసుకున్నా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాల అనేక రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా అండగా ఉండేటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ రోజుకో వికెట్ కోల్పోయి రెక్కలు తెగిన పక్షిలా తయారైందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. రానున్న రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ బలోపేతాన్ని అడ్డుకోలేవన్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీకి పెరుగుతున్నటువంటి ఇమేజ్ను, ఆదరణను జీర్ణించుకోలేక ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక చీకటి ఒప్పందంతో, రహస్య ఒప్పందాలతో పైకి కత్తులు దూసుకుంటున్నారు. అంతర్గతంగా పొత్తులతో బీజేపీని, మోదీ గారిని తెలంగాణలో ఆదరణ పెరగకుండా కుట్రలు పడుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీలో చేరానన్నారు ఎంపీ బీబీ పాటిల్. దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకు ముందు బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో కమలం పార్టీలో చేరారు బీబీ పాటిల్. मोदी जी के साथ जाएंगे, शाह जी के साथ जाएंगे, नड्डा जी के साथ जाएंगे, तो हमारे राज्य स्तर के नेतृत्व के साथ जाएंगे, ऐसा सोच के आज का जो काम किए सो डेफिनेटली आने वाले दिनों में राज्य सरकार के लिए केंद्र की तरफ से जो भी काम होते हैं उसके लिए हम जरूर काम करेंगे. और राज्य का కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కేసీఆర్ చిప్పపెట్టిపోయారని విమర్శించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం బాధితులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేసీరావు వాళ్ళ ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వం ఉన్న సీఎం కొడుకును, ఫ్యామిలీను కాపాడుతున్నారు. ఎందుకంటే చర్యలు తీసుకుంటలేరు. మీరు అంత ఇడిచిపెట్టి మేడిగడ్డ ఎంటబడ్డారు. మేడిగడ్డ కాదయా, మొత్తం కాళేశ్వరం. మేడిగడ్డ ఓన్లీ 14,000 కోట్లు, మొత్తం కాళేశ్వరం 1,20,000. ఎంతోమంది అంటారు 1,00,000 కానీ 1,20,000 కోట్లు. ఇంకా థర్డ్ టీఎంసీ మొత్తం కాలేదు. 1,50,000 70,000 ఖర్చు పెడుతున్నాయి. అయితే అంత ఇడిచిపెట్టి కాళేశ్వరం మొత్తం ఇడిచిపెట్టి ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు పడ్డారు? కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గందరగోళం సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. హన్మకొండకు చేరుకున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. 1000 స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు బైకు ర్యాలీ తీశారు బీజేపీ శ్రేణులు. ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు. కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు పోయినప్పుడల్లా చెక్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తారు. 8 సూట్ కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఆ సూట్ కేసులు మళ్ళీ ఒక పర్యటన చేస్తారు. అవి ఢిల్లీలో ఒప్పుకోకపోతే అధిష్టానం మేమరా తక్కువ తెచ్చినామంటే మళ్ళీ ఒకసారి కాళేశ్వరం పర్యటన అంటారు. దయచేసి మిత్రుల పత్రికా విలేకరు కూడా చూడండి, తెలంగాణ ప్రజానికం చూడాలి. కాళేశ్వరం అది ఈశ్వరం లేదు, శనీశ్వరం తెలంగాణ పాలిట. అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారో దాన్ని మాజీ ముఖ్యమంత్రి నారాయణ కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని, భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసిండు. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లకు తీసుకెళ్లి అవినీతి, ఆ మెగా గ్రూపులు, కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఈ నెల 4, 5వ తేదీలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ పర్యటనకు అధికారులు, బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.